శోభన్ బాబు చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 4 సంవత్సరాల్లో కేవలం 5 చిత్రాల్లోనే నటించారు. అవి కూడా చాలా చిన్న గుర్తింపునిచ్చే పాత్రలే వచ్చాయి. ఆ మరుసటి సంవత్సరంలో అంటే 1963 సంవత్సరంలో శోభన్ బాబు 6 చిత్రాల్లో నటించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. లవకుశ, చదువుకున్న అమ్మాయిలు, ఇరుగు పొరుగు, మంచి చెడు, నర్తనశాల వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తగిన పటిష్టమైన పునాది నిర్మించుకున్నారు శోభన్ బాబు. అందుకు శోభన్ బాబు ఎంతో కష్టపడవలసి వచ్చింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సినిమాల్లో అవకాశాల కోసం శోభన్ బాబు స్టూడియోల చుట్టూ తిరుగుతున్న సమయంలో ఓ రోజు న్యూ టోన్ స్టూడియోకి వెళ్లారు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు చిత్రం కోసం ప్లాన్ చేస్తున్నారని తెలిసి అక్కడే ఉన్న దర్శక నిర్మాత బోళ్ల సుబ్బారావు గారిని కలవడం జరిగింది. ఆయన వెంటనే నీకు శివుడు పాత్ర ఇస్తాను, చేస్తావా అని అడగడం, పార్వతి పాత్రకు బృందావన చౌదరిని ఎంపిక చేయడం జరిగింది. చకచక వారం రోజులు షూటింగ్ కూడా జరిగింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. ఆ చిత్ర నిర్మాణం ఆగిపోయింది. శోభన్ బాబు చాలా నిరాశపడ్డారు. అదేవిధంగా జీవి రామచంద్రరావు దర్శకత్వంలో జీవీఆర్ శేషగిరిరావు నిర్మాతగా ప్రారంభమైన ఆణిముత్యం అనే సినిమా 4 రోజులు షూటింగు జరిగాక ఆగిపోయింది. ఆ తరువాత బంగారాజు దర్శకత్వంలో తీద్దామనుకున్న ఉల్లాస పయనం చిత్రం షూటింగ్ మొదలెట్టకుండానే ఆగిపోగా, కాసుల గురుదేవ్ దర్శకత్వంలో కొమ్మూరి సాంబశివరావు నవల భయంకర పిశాచి సినిమా అసలు షూటింగ్ మొదలుపెట్టకుండానే ఆగిపోయింది. అయితే ఇలా ఓ సినిమాలో వేషం వచ్చిందంటే ఎగిరి గంతులు వేయడం, అంతలోనే ఆ అవకాశం పోయిందంటే నిరుత్సాహపడడం చాలాసార్లు జరిగింది. ఈ నేపథ్యంలో ముందుకు వెళ్ళలేని, వెనక్కు రాలేని పరిస్థితుల్లో చాలా రోజులు మదనపడ్డారు శోభన్ బాబు. లా చదువుపై దృష్టి పెట్టలేకపోయారు. కాలేజీకి వెళ్లకుండా ఫీజులెందుకు కట్టడం అని ఫీజులు కట్టడం కూడా మానేశారు. తండ్రి నుంచి డబ్బులు తెచ్చుకోవడం మానేశారు. చిన్న చిన్న వేషాలతో వచ్చిన డబ్బులతో ఇన్నాళ్లు కాలం గడిపారు. చేయి చాచి ఎవరినీ అప్పు అడగకుండా రోజులు గడుస్తున్నప్పటికీ కిరాణా షాపుల్లో, బట్టల దుకాణాల్లో, కూరగాయల షాపుల్లో అరువు పెట్టకుండా రోజులు గడవడం కష్టంగా మారింది. కరెంటు బిల్లు కట్టలేదని హౌస్ ఓనర్ 2 సార్లు కరెంటు కనెక్షన్ కూడా తీసివేయడంతో భార్య పిల్లలతో కొన్ని రాత్రులు చీకటిలోనే గడపాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. భోజనం మానేసి కుటుంబం మొత్తం బిస్కెట్లతోనే కడుపు నింపుకున్నారంటే మనకు నమ్మబుద్ధి కాదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇక మద్రాసులో మకాం ఎత్తేసి సొంత ఊరు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్న సమయంలో నర్తనశాల చిత్రంలో అభిమన్యుని పాత్రకి చక్కగా, కోమలంగా, అందంగా ఉండే శోభన్ బాబు లాంటి నటుడు కావాలని ఆ చిత్ర దర్శకులు కమలాకర కామేశ్వరరావు గారు పట్టుపట్టడంతో రాజ్యం పిక్చర్స్ బ్యానర్తో నర్తనశాల చిత్ర నిర్మాతలు లక్ష్మీరాజ్యం, శ్రీధర్రావుల పిలుపుతో శోభన్ బాబు వారిని కలుసుకోవడం జరిగింది. అర్జునుడిగా ఎన్టీ రామారావు, కృష్ణుడిగా కాంతారావు, సైరంధ్రిగా సావిత్రితో పాటు ఈ చిత్రంలో ఇంకా ఎస్వి రంగారావు, రేలంగి వంటి అగ్రశ్రేణి నటీనటులతో కలిసి అభిమన్యుడిగా తనని ఎంపిక చేయడంతో శోభన్ బాబుకి ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఆనందం, సంతోషం పొంగి పొర్లాయి. 1963 అక్టోబర్ 11వ తేదీన విడుదలైన నర్తనశాల చిత్రం అఖండ విజయం సాధించడంతో శోభన్ బాబు ఆర్థిక కష్టాలు కాస్త గట్టెక్కాయి. ఈ చిత్రంలో శోభన్ బాబు, ఎల్ విజయలక్ష్మి పైన చిత్రించిన ఎవ్వరి కోసం, చెలిమందహాసం, ఒక పరి వివరించవే అనే పాట చాలా హిట్ అయింది. కళా ప్రపూర్ణ థియేటర్స్ బ్యానర్తో చిలంకూరి విజయ మాధవి నిర్మాతగా అయ్యన్ మూర్తి దర్శకత్వంలో శోభన్ బాబు నటించిన ఇరుగు పొరుగు చిత్రం 1963 జనవరి 11వ తేదీన విడుదలయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి, సిఎస్ఆర్, బాలయ్య, నాగయ్య, రేలంగి, సంధ్య, ఎల్ విజయలక్ష్మి, గిరిజ, బాలకృష్ణ, నిర్మలమ్మ మొదలైన వారు నటించారు. మాస్టర్ వేణు సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పి సుశీల ఆలపించారు. సోమవార వ్రత మహత్యం సినిమాలో శోభన్ బాబుతో పాటు కాంతారావు, దేవిక, సూరిబాబు, ఈలపాట రఘురామయ్య, మిక్కిలినేని, బాలకృష్ణ, గీతాంజలి మొదలైన వారు నటించారు. కథ, మాటలు, పాటలు సముద్రాల రాఘవాచార్య సమకూర్చిన ఈ చిత్రానికి
అరుణా ఫిలిమ్స్ సంస్థ తరఫున ఆర్ఎం కృష్ణస్వామి నిర్మాణ దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ చిత్రంలో దాదాపు 20కి పైగా పాటలు పద్యాలు ఉన్నాయి. వీటికి మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు. చదువుకున్న అమ్మాయిలు చిత్రం ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1963 ఏప్రిల్ 10వ తేదీన విడుదలైంది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి, సావిత్రి ముఖ్య పాత్రలు పోషించగా పోలీస్ ఆఫీసర్ ప్రభాకర్గా శోభన్ బాబు నటించారు. ఇక ఇతర పాత్రల్లో శోభన్ బాబుతో పాటు పద్మనాభం, రేలంగి, సూర్యకాంతం, అల్లు రామలింగయ్య మొదలైన వారు నటించారు. అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద డి మధుసూదన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలను ఆరుద్ర రాయగా ఘంటసాల, పిబి శ్రీనివాస్, పి సుశీల, మాధవపెద్ది సత్యం ఆలపించారు. డాక్టర్ శ్రీదేవి రచించిన కాలాతీత వ్యక్తులు నవలను డి మధుసూదన్ రావు, కె విశ్వనాథ్ ఈ సినిమాకు అనుగుణంగా చిత్రానువాదం చేశారు. కె విశ్వనాథ్ ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. లవకుశతో పోటీగా ఈ సినిమా 100 రోజులు ఆడిందని ఆ రోజుల్లో గొప్పగా చెప్పుకున్నారు. శోభన్ బాబుతో పాటు నాగభూషణం, పద్మనాభం, రమణమూర్తి, ఛాయాదేవి, అల్లు రామలింగయ్య మొదలైన వారు పాత్రోచితంగా నటించి మెప్పించిన మంచి చెడు చిత్రం 1963 నవంబర్ 7వ తేదీన విడుదలైంది. టిఆర్ రామన్న నిర్మించి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, బి సరోజాదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఆచార్య ఆత్రేయ కథను సమకూర్చారు. విశ్వనాథన్, రామ్మూర్తి సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. పాశం అనే తమిళ చిత్రాన్ని తెలుగులో మంచి చెడు సినిమాగా రీమేక్ చేశారు. అయితే తమిళంలోనూ తెలుగులోనూ కూడా నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్నంతగా హిట్టు కొట్టలేదు. ఇక ఈ ఎపిసోడ్లో చివరిగా సి పుల్లయ్య, ఆయన కుమారుడు సిఎస్ రావు దర్శకులుగా, లలిత శివజ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకర్ రెడ్డి నిర్మించిన లవకుశ చిత్ర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. లవకుశ చిత్రంలో శోభన్ బాబు శత్రుఘ్నుడు పాత్ర పోషించారు. ఈ సినిమా 1963 మార్చి 29వ తేదీన విడుదలైంది. కాగా అదే ఏడాది జాతీయ అవార్డుల్లో ఈ చిత్రం ఉత్తమ తెలుగు చలనచిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. 500 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా లవకుశ చరిత్రకెక్కడంతో పాటు ఎన్నో రికార్డులను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు, అంజలీదేవితో పాటు మాస్టర్ నాగరాజు, మాస్టర్ సుబ్రహ్మణ్యం, కాంతారావు, చిత్తూరు నాగయ్య, రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లవకుశల జననం, వారు రామాయణ ఇతివృత్తాన్ని గానం చేయడం, అశ్వమేధ యాగం, అశ్వాన్ని లవకుశులు బంధించి ఏకంగా రామునితోనే యుద్ధం చేయడం వంటి సన్నివేశాలను ఎంతో రసవత్తరంగా మనసుకు హత్తుకునేలా చిత్రీకరించారు. ఈ సన్నివేశంలో శత్రుఘ్నుడు పాత్రలో శోభన్ బాబు నటన ప్రేక్షకుల అభిమానాన్ని ఎంతగానో చూరగొంది. లవకుశ సినిమాలో సీతారాములుగా నటించిన అంజలీదేవి, ఎన్టీ రామారావులను ఆ రోజుల్లో నిజంగా సీతారాములన్నట్టే కొలిచారంటే అతిశయోక్తి కాదు. లవకుశ చిత్రంలో పాటలు పద్యాలతో పాటు సంభాషణలు కూడా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఎంతో సున్నితంగా చిత్రీకరించారు. ఇక పద్యాలు పాటలు సముద్రాల రాఘవాచార్య, కొసరాజు రాఘవయ్య చౌదరి, సదాశివ బ్రహ్మం రచించగా స్వీయ సంగీత దర్శకత్వంలో ఘంటసాల, మాధవపెద్ది, పిఠాపురం, సుశీల, లీలా, జిక్కి గానం చేశారు. ఈ సినిమాలో సుమారు 35 పైగా పాటలు పద్యాలు ఉన్నాయి. వీటిలో తరతరాలకు నిలిచిపోయే విధంగా ఘంటసాల గానం చేసిన కొసరాజు రచన ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అనే పాటను గాని, లీలా సుశీల పాడిన సముద్రాల రచనలు రామకథను వినరయ్యా, ఇహపర సుఖముల వెలిగే సీతారామకథను వినవరయ్యా, వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా, శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మ, ఘన శీలవతి సీత కథ వినుడోయమ్మ అనే పాటలతో పాటు సంప్రదాయ శ్లోకం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం మొదలైన పద్యాలు పాటలు వీణులకు విందు చేసిన గానామృతాలను ఎన్నటికీ మరువలేము. ఆ విధంగా
శోభన్ బాబు చిత్రసీమలో అడుగుపెట్టిన మొదటి 5 సంవత్సరాల్లో 11 చిత్రాల్లో నటించి తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారని చెప్పవచ్చు. ఆ తరువాత 2 సంవత్సరాల్లో అంటే 1964, 65 సంవత్సరాల్లో ఆయన మరో 9 చిత్రాల్లో నటించారు. ఒక తమిళ చిత్రంతో పాటు సుమంగళి, వీరాభిమన్యు, మైరావణ, దేశద్రోహులు వంటి చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తెలుగు చిత్రసీమలో ఒక విలక్షణమైన నటునిగా గుర్తింపు పొందడానికి శోభన్ బాబు శ్రీకారం చుట్టారు. మరి ఆ వివరాలు వచ్చే ఎపిసోడులో తెలుసుకుందాం. నమస్కారం.